అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు గనుక మనం తెలుసుకుంటే, మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కటిలో బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 1860లలో టాటాలు, మిస్త్రీలు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1920లలో బజాజ్ తన వ్యాపారాన్ని ప్రారంభించారు. 1920లలో బజాజ్ తన వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పట్లో వీరు ప్రారంభించిన వ్యాపారాలు తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళ మనవళ్ళకు వచ్చాయి. వారి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయల్లాగా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. అలాగే 95% మంది ధనవంతుల పిల్లలు తిరిగి మరింత ధనవంతులుగా మారుతున్నారు తప్ప పేదవారిగా మారట్లేదు. అదే సమయంలో దాదాపు 99% మంది పేదవారి పిల్లలు మాత్రం అయితే మిడిల్ క్లాస్గా మారుతున్నారు, లేదంటే పేదవారిగానే మిగిలిపోతున్నారు. దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు. కానీ అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే, ధనవంతులు తమ పిల్లలకు నేర్పించే కొన్ని విషయాలు పేదవారు తమ పిల్లలకు నేర్పించకపోవడం. అసలు తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ధనవంతులు అవుతున్నారు కదా మీరు అడగవచ్చు. అసలు తల్లిదండ్రులే లేని పిల్లలు కూడా ధనవంతులు అవుతున్నారు కదా అని మీరు అడగవచ్చు. కానీ అలాంటి వారు కేవలం 1-2% మాత్రమే ఉంటారు. మీరు మార్వాడీలను కానీ, గుజరాతీలను కానీ, సింధీలను కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో 1-2 కమ్యూనిటీలను కానీ గమనిస్తే, వారు ఎక్కువగా ధనవంతులు అవడానికి ముఖ్యమైన కారణాలు వారి తల్లిదండ్రులు వారికి నేర్పించిన. కానీ అలాంటి వారు కేవలం 1-2% మాత్రమే ఉంటారు. మీరు మార్వాడీలను కానీ, గుజరాతీలను కానీ, సింధీలను కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో 1-2 కమ్యూనిటీలను కానీ గమనిస్తే, వారు ఎక్కువగా ధనవంతులు కావడానికి ముఖ్యమైన కారణాలు వారి తల్లిదండ్రులు వారికి నేర్పించిన కొన్ని విషయాలు. ఈ వీడియోలో మనం అలాంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది వర్క్ టు లెర్న్, నాట్ జస్ట్ టు ఎర్న్. నేర్చుకోవడానికి పని చేయండి, డబ్బు సంపాదించడానికి కాదు అనేది ధనవంతులు తమ పిల్లలకు చెప్పే అతి ముఖ్యమైన పాఠం అని చెప్పవచ్చు. నేర్చుకోవడానికి పని చేయండి, డబ్బు సంపాదించడానికి కాదు అనేది ధనవంతులు తమ పిల్లలకు చెప్పే అతి ముఖ్యమైన పాఠం అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీరు ఎంత నేర్చుకుంటే అంత ధనవంతులు. ముఖేష్ అంబానీ లాంటి బిలియనీర్ కూడా తన పిల్లలైన ఇషా, ఆకాష్, అనంత్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే సామ్రాజ్యంలో డైరెక్ట్గా కంపెనీ డైరెక్టర్ సీట్లో కూర్చోబెట్టలేదు. కొంతకాలం వారిని స్ట్రాటజికల్గా రకరకాల పొజిషన్లో పెట్టి గ్రౌండ్ లెవెల్ నుండి లీడర్షిప్ రోల్ దాకా పని నేర్చుకునేటట్టుగా తీర్చిదిద్దారు. ఈ విధంగా ధనవంతులు వారి పిల్లల్లో నేర్చుకునే మనస్తత్వాన్ని అలవాటు చేస్తూ ఉంటే, పేదవారు మాత్రం తమ పిల్లల్లో కేవలం డబ్బు సంపాదించే మనస్తత్వాన్ని మాత్రమే పెంచుతారు. దీనివల్ల వారు ఎప్పటికీ ఉద్యోగస్తులుగా మాత్రమే మిగిలిపోతారు. వారు తమకంటూ సొంతంగా ఏమీ సాధించలేరు. ఇక రెండవది ఎంకరేజింగ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇండిపెండెంట్ డిసిషన్ మేకింగ్. సాధారణంగా మన దేశంలో పేద మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో హెలికాప్టర్ అప్రోచ్ను ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే వీరు హెలికాప్టర్లా ఎప్పుడు పిల్లల మీదే తిరుగుతూ ఉంటారు. పిల్లలు చేసే ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క అడుగును క్షణక్షణం ట్రాక్ చేస్తారు. పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు, స్నేహితులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటారు. పిల్లల డిసిషన్స్ కూడా తల్లిదండ్రులే తీసుకుంటారు. పిల్లలు ఏం చేయాలో, ఏం చేయకూడదో అన్నీ వీళ్ళే నిర్ణయిస్తారు. ఇలా ఉండడం వల్ల వారి పిల్లలు క్లాస్లో ర్యాంకర్స్గా అవ్వచ్చు, కానీ మానసికంగా చాలా బలహీనంగా తయారవుతారు. ప్రపంచాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనలేరు. మరోవైపు తెలివైన రిచ్ పేరెంట్స్ మాత్రం ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక సొంత ప్రత్యేకత ఉంటుందని అర్థం చేసుకుంటారు. అందుకే తమ పిల్లలను అన్ని మ్యాక్సిమం వాళ్ళే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇస్తారు. ఉదాహరణకు బరాక్ ఒబామా కూతురు సాషా ఒబామా తన సమ్మర్ బ్రేక్లో సాధారణ కస్టమర్ సర్వీస్ జాబ్ చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ తెలివైన రిచ్ పేరెంట్స్ తమ పిల్లలకు స్వేచ్ఛ ఇస్తారు. వారి పిల్లలను వారు చేయాలనుకుంటున్న దాన్ని చేయడానికి ప్రోత్సహిస్తారు. దీనివల్ల వారి వ్యక్తిత్వం బలంగా తయారవుతుంది. అలాగే వారు తీసుకున్న నిర్ణయాలకు తామే బాధ్యత వహించడం నేర్చుకుంటారు.
తల్లిదండ్రులు పిల్లల నిర్ణయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వారికి అవసరమైనప్పుడు మంచి మంచి సలహాలు ఇస్తారు. కానీ తుది నిర్ణయం మాత్రం పిల్లల చేతుల్లోనే ఉంటుంది. ఈ విధంగా చిన్న వయసులోనే పిల్లలు మంచి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు. ఇక మూడవది డబ్బు ఎలా పనిచేస్తుంది. మీకు ఎవరి పిల్లల తల్లిదండ్రులు ధనవంతులు అనేది తెలుసుకోవాలంటే ఆ పిల్లలకు ఆర్థిక విషయాలపై ఎంత అవగాహన ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సాధారణంగా ఆర్థిక పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ధనవంతులై ఉంటారు లేదా కాబోయే ధనవంతులైనా అయి ఉంటారు. సిబిఎస్ఈ సిలబస్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ ఉంటుందని తెలిసి చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని సిబిఎస్ఈ స్కూల్లో చేర్పించడం నాకు బాగా తెలుసు. అంటే తమ పిల్లలు డబ్బు గురించి, బ్యాంకుల గురించి, ఇన్వెస్ట్మెంట్ల గురించి, కంపెనీల గురించి స్కూల్ స్థాయిలోనే తెలుసుకోవాలని వారు కోరుకుంటున్నారు. అదేవిధంగా వారు కూడా తమ పిల్లలకు డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్పుతారు. వారు ఎంత డబ్బు ఖర్చు పెడతారు, ఎంత సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారో పిల్లలకు అర్థమయ్యేలా చెప్తారు. ఇక పూర్ పేరెంట్స్ విషయానికి వస్తే వీరు సాధారణంగా డబ్బు గురించి తమ పిల్లలతో మాట్లాడరు. కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలని చెప్తారు. అందుకే వీరి పిల్లలు బాగా చదువుకొని నిరుద్యోగులుగా మారి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి డబ్బు ఎలా పనిచేస్తుందో తెలియదు. ఇక నాలుగవది ఇన్వెస్ట్మెంట్ ప్రాధాన్యత. డబ్బు సంపాదించడం, దాన్ని ఆదా చేయడం వంటివి మాత్రమే చేయడం వలన సంపదను సృష్టించలేము. ఆ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టినప్పుడే సంపదగా మారుతుంది. అంటే డబ్బుతో డబ్బును సృష్టించాలి అనే సూత్రాన్ని ధనవంతులు పాటిస్తూ డైరెక్ట్గానో లేదా ఇండైరెక్ట్గానో పిల్లల మెదళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అవి చేయకుండా ధనవంతులుగా మారిన వారు ప్రపంచంలో ఎవ్వరూ కనిపించరు. అందుకే ధనవంతులు తమ పిల్లలకు చిన్నతనం నుండే ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తూ ఉంటారు. పేదవారు తమ పిల్లలకు జాబ్ సెక్యూరిటీ గురించి, పైసా కూడబెట్టుకోవడం గురించి మాత్రమే చెప్తూ ఉంటారు. ఉదాహరణకు చిన్నప్పుడు పిగ్గీ బ్యాంక్ చూపించి అందులో డబ్బులు దాచుకోమని చెప్పేవారు. కానీ అలా దాచడం వల్ల లాభం ఏంటో చెప్పరు. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎన్ని వేల రూపాయలు వచ్చినా, ఎన్ని లక్షల రూపాయలు వచ్చినా బ్యాంకులోనే సేవింగ్స్ అకౌంట్స్లో పెడుతూ ఉంటారు. అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ, జస్ట్ 2 to 3% మాత్రమే. ఏవో వీడియోలు చూస్తారు, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడతారు. ఆ తర్వాత ఏవో వీడియోలు చూస్తారు, స్టాక్ మార్కెట్లో ఆ డబ్బులు పెడతారు. 6 నెలల తర్వాత మీకు ఆ డబ్బులు అవసరం అవుతాయి. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ డౌన్లో ఉండడం వల్ల మీరు పెట్టిన డబ్బుల విలువ తగ్గిపోయి ఉంటుంది. అప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఇంకొకరేమో ఎమర్జెన్సీ ఫండ్ కోసం పెట్టిన డబ్బులు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. ఎందుకంటే బ్యాంకులో అంత ఇంట్రెస్ట్ రాదు కాబట్టి. నిజంగానే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ సమయంలో మార్కెట్ డౌన్ఫాల్ ఉందనుకోండి, మీరు పెట్టిన డబ్బుల విలువ తగ్గిపోతుంది. ఇక ఇంకొకరేమో ఎమర్జెన్సీ ఫండ్ కోసం పెట్టిన డబ్బులు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. ఎందుకంటే బ్యాంకులో అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు కాబట్టి. నిజంగానే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ సమయంలో మార్కెట్ డౌన్ఫాల్లో ఉందనుకోండి, మీరు పెట్టిన డబ్బుల విలువ తగ్గిపోతుంది. అలా అని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే కూడా అంతగా రిటర్న్స్ రావు కదా అని చాలామంది అడుగుతుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఈ రోజుల్లో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు పోటీలు పడి మరీ ఫిక్స్డ్ డిపాజిట్పై వడ్డీలు పెంచుతూ ఉన్నాయి. అందులో నుండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకును కనిపెట్టడం ఎలా అని మీరు ఆలోచిస్తుంటే మీకు ఉపయోగపడే ఒక మంచి యాప్ స్టేబుల్ మనీ. కానీ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే ఈ రోజుల్లో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు పోటీ పడి మరీ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీలు పెంచుతూ ఉన్నాయి. అందులో నుండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకును కనిపెట్టడం ఎలా అని మీరు ఆలోచిస్తూ ఉంటే మీకు ఉపయోగపడే ఒక మంచి యాప్ స్టేబుల్ మనీ. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్లో ఉన్న ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ స్టేబుల్ మనీ యాప్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీకు స్టేబుల్ మనీ యాప్లో అత్యధిక వడ్డీ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే మీకు స్టేబుల్ మనీ యాప్లో అత్యధిక వడ్డీ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్లాట్ఫామ్పై ఇప్పుడు రెండు బ్యాంకులు మామూలు పౌరులకు సాధారణ పౌరులకు 9% వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటే సీనియర్ సిటిజన్లకు 9.5% వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఈ ప్లాట్ఫామ్పై ఇప్పుడు రెండు బ్యాంకులు సాధారణ పౌరులకు 9% వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటే సీనియర్ సిటిజన్లకు 9.5% వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటి అంటే నార్త్ ఈస్ట్ బ్యాంక్ మరియు యూనిటీ బ్యాంక్. ఇందులో ఉండే ప్రతి ఒక్క బ్యాంక్ ఎఫ్డీకి కానీ మామూలుగానే ప్రతి ఒక్క బ్యాంకుకు ఉన్నట్టే డిఐసిజిసి ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. ఇందులో ఉండే ప్రతి ఒక్క బ్యాంక్ ఎఫ్డీకి మామూలుగానే ప్రతి ఒక్క బ్యాంకుకు ఉన్నట్టే డిఐసిజిసి ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. అందుకని మీరు ఏ ఒక్క బ్యాంకులో కూడా అకౌంట్ ఓపెన్ చేయకుండానే స్టేబుల్ మనీ యాప్ ద్వారా రకరకాల బ్యాంకుల్లో రకరకాల ఎఫ్డీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. స్టేబుల్ మనీ యాప్లో ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. ధనవంతులు తమ పిల్లలకు పనికిరాని అలవాట్లు నేర్పించరు, కేవలం భవిష్యత్తులో ఉపయోగపడే మంచి అలవాట్లు మాత్రమే నేర్పిస్తారు. పుస్తకాలు చదవడం, జిమ్కి వెళ్ళడం, డైలీ రొటీన్లో డిసిప్లిన్ పాటించడం లాంటివి నేర్పిస్తారు. ప్రత్యేకంగా నేర్పించకపోయినా కూడా వాళ్ళని చూసి పిల్లలు కూడా ఈ అలవాట్లు నేర్చుకుంటారు. ధనవంతులు తమ పిల్లలకు పనికిరాని అలవాట్లు నేర్పించరు, కేవలం భవిష్యత్తులో ఉపయోగపడే మంచి అలవాట్లు మాత్రమే నేర్పిస్తారు. పుస్తకాలు చదవడం, జిమ్కి వెళ్ళడం, డైలీ రొటీన్లో డిసిప్లిన్ పాటించడం లాంటివి నేర్పిస్తారు. ప్రత్యేకంగా నేర్పించకపోయినా కూడా వారిని చూసే పిల్లలు కూడా ఈ అలవాట్లు నేర్చుకుంటారు. కానీ పేదవారికి ఈ అలవాట్ల గురించి తెలిసినా కూడా వారికి ఉండే ఆర్థిక ఒత్తిళ్ల వల్ల తాము మంచి అలవాట్లు పాటించలేరు, తమ పిల్లలకు కూడా నేర్పించలేరు. ఇక 6వది తక్షణ ఫలితాలను ఆశించకండి. ఫోకసింగ్ ఆన్ లాంగ్ టర్మ్ గోల్స్. ఒక కూలీవాడు ఆ రోజు వచ్చే కూలీ కోసం ఆలోచిస్తాడు, ఒక ఉద్యోగి నెల జీతం కోసం ఆలోచిస్తాడు, ఒక ఉద్యోగి వచ్చే నెల జీతం కోసం ఆలోచిస్తాడు. కానీ ఆ ఒక్కడు మాత్రం 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఆదాయం గురించి ఆలోచిస్తాడు. అతడు ఎవరంటే రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు, ధనవంతుడు. వీరు లాంగ్ టర్మ్ లక్ష్యాలపై దృష్టి పెడతారు, ఫలితాల కోసం ఓపికగా ఎదురు చూస్తారు. పేరెంటింగ్ విషయంలో కూడా అదే అప్రోచ్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా అదే మైండ్ సెట్ అలవాటు అవుతుంది. పూర్ పేరెంట్స్ మాత్రం త్వరగా ధనవంతులుగా మారాలని అనుకుంటారు, లాటరీలను గెలవాలని ఆశిస్తారు, ట్రేడింగ్లో లక్షల రూపాయలు సంపాదించాలని అనుకుంటారు, ఖరీదైన వస్తువులు, కార్లు, మొబైల్స్ లాంటి విలాసవంతమైన వస్తువులను తక్షణమే కొనుగోలు చేయాలని అనుకుంటారు. అందుకే వారి పిల్లలు కూడా ఈ అలవాట్లను గ్రహించడం మొదలు పెడతారు. ఇక 7వది ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్. ఒక ఇల్లు కట్టాలంటే ప్లాన్ గీయాల్సిందే, ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే కూడా ముందుగానే డిజైన్ ఉండాల్సిందే. అలాగే ధనవంతుల కుటుంబాల్లో ప్లానింగ్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారికి డైలీ ప్లానింగ్, వీక్లీ ప్లానింగ్, మంత్లీ ప్లానింగ్, ఇంకా లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేవి ఉండడం వల్ల వారి పిల్లలకు కూడా ప్లానింగ్ అనేది సహజంగానే అబ్బుతుంది. కానీ పేదవారు మాత్రం జీవితంలో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుందని నమ్ముతారు. ఎప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోరు, దాంతో వారు జీవితంలో ఏమీ సాధించలేరు. జీతం కోసం ఏదో ఒక పని చేయడమే జీవితం అని అనుకుంటారు. ఇక 8వది సోషల్ స్టేటస్ అండ్ నెట్వర్కింగ్. నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ ద 5 people యూ స్పెండ్ ద మోస్ట్ టైం విత్. అంటే మీ నెట్వర్కే మీ నికర విలువ. మీరు ఎవరంటే మీరు ఎక్కువ సమయం గడిపే 5గురిలో సగటు. అని ధనవంతులకు బాగా తెలుసు, అందుకే వారు ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు.
బంధువులతో, స్నేహితులతో, గవర్నమెంట్ ఆఫీసర్లతో, మీడియా వారితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటారు. వారి వల్ల డైరెక్ట్‌గానో లేదా ఇండైరెక్ట్‌గానో డబ్బు సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ధనవంతులు వారి పిల్లలకు ఈ విషయాలు అర్థమయ్యేలా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వారు కూడా అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. పేదవారి నెట్వర్క్‌లో ఎక్కువగా పేదవారే ఉంటారు కాబట్టి వారు గానీ, వారి పిల్లలు గానీ అవకాశాలను అందిపుచ్చుకోలేరు. నెంబర్ 9, ఫోకసింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ఇన్‌కమ్, నాట్ జస్ట్ రెడ్యూసింగ్ ఎక్స్‌పెన్సెస్. ధనవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించే విలువైన పాఠాల్లో ఇదొకటి. మామూలుగా మన అవసరాలకు సరిపోయేంత డబ్బు సంపాదించడానికి కానీ, అలాగే సంపద సృష్టి చేయడానికి కానీ మీరు పడే కష్టం 2 దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఇది చాలామంది తెలుసుకోలేని ఒక వాస్తవం. ధనవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించే విలువైన పాఠాల్లో ఇదొకటి. మామూలుగా మన అవసరాలకు సరిపోయేంత డబ్బు సంపాదించడానికి కానీ, అలాగే సంపద సృష్టి చేయడానికి కానీ మీరు పడే కష్టం 2 దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఇది చాలామంది తెలుసుకోలేని ఒక వాస్తవం. అందుకే ధనవంతులు తమ పిల్లలకు ఖర్చులు తగ్గించుకోవడం కంటే ఆదాయాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టాలని చెప్తూ ఉంటారు. కానీ పేదవారు మాత్రం పిల్లలకు ఆ ఆదాయాన్ని పెంచుకోమని చెప్పడానికి బదులుగా ఖర్చులను వీలైనంత వరకు తగ్గించుకోవాలని చెప్తూ ఉంటారు. ఇక 10వది సాల్వింగ్ ప్రాబ్లమ్స్ టు క్రియేట్ వెల్త్. త్వరగా ధనవంతులు కావాలంటే మీ ముందున్న ఏకైక మార్గం సమస్యల్ని పరిష్కరించడం. మీరు ఎంత పెద్ద సమస్యను పరిష్కరిస్తే అంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఉదాహరణకి బిలియనీర్ కావాలంటే $1 బిలియన్ సమస్యను పరిష్కరించాలి, లేదంటే బిలియన్ ప్రజల సమస్యను పరిష్కరించాలి. పేదవారు ఇతరుల పనులు చేసి డబ్బు సంపాదిస్తారు. ఉదాహరణకు పేపర్ డెలివరీ చేయడం, కారు శుభ్రం చేయడం, ధనవంతులకు అసిస్టెంట్గా పనిచేయడం వంటివి. వీటిని సింగిల్ యాక్టివిటీ ఉద్యోగాలు అంటారు. అంటే ప్రతిరోజు ఒకే పనిని చేయడం అన్నమాట. వీటిని చేయడానికి బయట చాలామంది సులభంగా దొరుకుతారు.